మిత్రులందరికీ నా నమస్కారాలు. చూడండి, నేటి దినాల్లో వృద్ధులు, మధ్య వయస్కులు, యువకులు, మరి టీనేజ్ పిల్లల కాడికి కూడా మత్తు పానీయాలకు బానిసలై ఉన్నారు, మత్తు పదార్థాలకు బానిసలై ఉన్నారు. మద్యం అంటే నిత్యం మనం చూస్తున్నాం కదా, వాటన్నిటికీ బానిసలైపోయి తమ బ్రతుకులను, తమ ఒళ్ళును, తమ ఇల్లును గుల్ల చేసుకొనిస్తున్నారు. లక్ష్యం లేకుండా, జీవితంలో ఎలాంటి ఆశయాలు లేకుండా తమ యొక్క కెరియర్ను నాశనం చేసుకొనిస్తున్నారు, సమయాన్ని వృధా చేసుకొనిస్తున్నారు. అయితే ఈ అలవాట్లన్నీ కూడా మన సన్నిహితులే మనకు నేర్పవచ్చు. వారు మన రక్త సంబంధులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. బైబిల్ తెలియపరుస్తుంది ఏంటంటే, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని చెప్పి ఒక మాట ఉన్నది. అంటే దుష్టులతో మనము సావాసం చేస్తే చెడిపోతాము, జ్ఞానవంతులతో సావాసం చేస్తే మనం జ్ఞానవంతులం అవుతాం అని చెప్పి బైబిల్ మనకు తెలియపరుస్తుంది. సాధ్యమైనంత మటుకు మన వాళ్ళైనా దూరం ఉంచాలట. ఎందుకనంటే ఇంట్లో దీపం అని చెప్పి ముద్దు పెట్టుకుంటే మన మీసాలే కాలిపోతాయి కదా. అలాగే మన ఇంటి వారని చెప్పి, మన ఇంటి కత్తి అని చెప్పి మనం మెడ కోసుకోలేం కదా. చెడు ఉన్నటువంటి వాళ్ళతో మనం కలిసి ఉండకుండా ఉంటే మంచిది. ఒకవేళ వాళ్ళతో కలిసి ఉన్నా వారు చేసేటువంటి పనులను అనుసరించకుండా ఉంటే మంచిది. అయితే ఈ యొక్క మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు అన్నీ కూడా మరి అసహజమైనవి. దేవుడు సృష్టిలో అనేకమైనవి మంచి వాటిని చేసి ఉన్నాడు, చెడ్డవాటిని చేసి ఉన్నాడు. కానీ మనిషి మంచి వాటిని విడిచిపెట్టి చెడ్డవాటికి అలవాటు పడడం అనేటువంటిది అది మంచిది కాదు. కారణం ఏంటిదనంటే, ఆహారము కాని దాని కొరకు మీరెందుకు కష్టపడుతున్నారు? మీకు సంతృష్టి ఇవ్వని దాని కొరకు మీ డబ్బును ఎందుకు ఖర్చు పెడుతుంటున్నారు? అయితే ఆహారమైన దాని కొరకు మీరు కష్టపడండి. మీరు ఆహారమైన దాన్ని సంపాదించుకొని బలమైన దాన్ని మీరు భుజించాలి అని చెప్పి యెషయా గ్రంథము 55 మరి 2వ వచనం కనుక మనం చూసినట్టయితే అక్కడ మనము చూడగలం, తెలుసుకోగలం. అంటే ఈ యొక్క మత్తు పానీయాలు, ఈ మత్తు పదార్థాలు మనకు బలమునివ్వట, సారమైనవి కాబట్టవి, సత్వను కలగజేయబట. పైగా అవి ఏం చేస్తాయి? మనకు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మనకు ఉన్న మంచి బ్లడ్ను, రక్తాన్ని పాడు చేస్తాయి. అది క్యాన్సర్కు దారితీస్తుంది. మన లివర్ను పాడు చేస్తుంది, కిడ్నీలను పాడు చేస్తుంది. అంతేకాకుండా ఊపిరితిత్తులను పాడు చేస్తుంది, మన ఆయుష్ను తగ్గిస్తుంది. ఒకవేళ మనము 60-70 సంవత్సరాలు బ్రతకకుండా మనము యువకులుగా ఉన్నప్పుడే చచ్చిపోయే పరిస్థితి కూడా ఉన్నది. అంతేకాకుండా మనము అనవసరమైనటువంటి యొక్క తాకుడుకు బానిసలమైపోయి ఇంట్లో డబ్బు ఉన్నదా లేదా, సంపాదన ఎలా ఉన్నది, మనం ఎలా డెవలప్ కావాలి, కుటుంబంలో ఉన్న పిల్లలను, భార్యను ఎలా చూసుకోవాలి, అమ్మ నాన్నను ఎలా చూసుకోవాలి అని చెప్పి మర్చిపోయి బాధ్యతారహితంగా మనము నిత్యము ప్రవాహంలాగా డబ్బును వృధా ఖర్చు పెడతాం. దాని మూలంగా మన కుటుంబము రోడ్డున పడిపోతుంది, అప్పుల పాలైపోతాము. తర్వాత ఒకవేళ నువ్వు చచ్చిపోతే, నువ్వే కుటుంబం నడిపించేటువంటి వ్యక్తివై ఉండి ఉంటే నువ్వే తుట్టుకుమని చచ్చిపోతే నీ పిల్లలు ఆగమైపోతారు. నీ కుటుంబం అంతా కూడా అధోగతి పాలవుతుంది. కనుక బాధ్యత లేకుండా, నీకు ఒక లక్ష్యం లేకుండా, నువ్వు సమాజంలో ఏదో ఒక మంచి పని చేయాలని చెప్పి నీకు ఎలాంటి ఆశయం లేకుండా ఉన్నావు కాబట్టే నీవు ఇలాగూ దుబారా ఖర్చులు పెడుతున్నావు, అనవసరమైన ఖర్చులు పెడుతున్నావు. దీని మూలంగా నీకు ఏదో సుఖము, అంటే తాగితే నీకు ఏదో సుఖము, చింత పోతుంది అని చెప్పి ఏదో ఒక ఆనందాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు కానీ తప్ప
అది రాను రాను నిన్ను దుఃఖంలోనికి నెట్టేస్తుంది. అప్పు అయితే నీకు దుఃఖమే, ఆరోగ్యం పాడైపోతే నీకు దుఃఖమే. అంతేకాకుండా నీవు సంపాదించకపోతే, నీ లక్ష్యాలు నెరవేర్చుకోకపోతే నీకు దుఃఖమే. నువ్వు ఒక భారంగా మిగిలిపోతావు. అయితే ప్రతి వ్యక్తి సంఘానికి అవసరం, కుటుంబానికి అవసరం, సమాజానికి అవసరం. కాబట్టి నీ మంచి జీవితము మరి ఏ మాత్రం కూడా ఉపయోగకరంగా ఉండకుండా నువ్వు అందరి చేత చీత్కారాలు పొంది ఇతడు ఎందుకు బ్రతుకుతున్నాడనేటువంటి మరి విషయంలోనికి వెళ్ళిపోతావు. అంటే ప్రజలు నిన్ను మరి చులకనగా చూసేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి తాగుడు వల్ల నీ జీవితాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు. అయితే ఈ తాగుడు అనేటువంటిది మరి దుర్వ్యాపారము, చెడ్డ వ్యాపారం అని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది. దాని అంటే అర్థం ఏంటి? చెడు ప్రవర్తన అని చెప్పి బయలుపరుస్తుంది. అయితే ఇది శరీర సంబంధమైన కోరిక. కానీ మనం శరీరము కాము, మనం ఆత్మై ఉన్నామని చెప్పి అక్కడనే ఆత్మపూర్ణులై ఉండు అని చెప్పి కూడా బైబిల్ తెలియపరుస్తుంది. ఎలా అంటే ఒక వ్యక్తి చనిపోతే, ఎల్లయ్యనో పుల్లయ్యనో చనిపోతే ఆ ఎల్లయ్య దేహం ఇక్కడనే ఉంటుంది, చనిపోయినా అంటాము. ఉన్నదేమో దేహం ఇక్కడ ఉన్నది, పోయిందేమో ఆత్మ. బైబిల్ తెలియపరుస్తున్నది ఏంటిదని అంటే 12వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం 12:7లో మన్నైనది వెనుకటి వల్లనే మట్టికి చేరుతుంది, ఆత్మ దానిని దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరుతుంది అని చెప్పి రాయబడ్డది. అంటే నీ దేహము ఇక్కడనే మిగిలిపోతుంది, చెత్తలో మట్టిలో మరి మట్టి అయిపోతుంది. నీ ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. దేవుడట మనము మంచి చేస్తే స్వర్గము, చెడు చేస్తే నరకాన్ని ఇస్తాడట, అక్కడ తీర్పు ఇస్తాడట. మనం చేసిన ప్రతి క్రియకు తీర్పు దేవుని దగ్గర ఉన్నది. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ దేహము నీకు ఒక వరము, దేవుని ఆలయం అని చెప్పి 1 కొరింథీ 3:16-17 వచనాలలో, అలాగే 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనకు తెలియపరుస్తుంది. అంతేకాకుండా ఈ దేహాన్ని పాడు చేస్తే నిన్ను నరకంలో పాడు చేస్తానంటున్నాడు. అయితే ఈ శరీరం, ఈ దేహాన్ని బట్టి దేవునికి మంచి పేరు తేవాలి, ఆయనను గణపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయనను ఆరాధించాలని చెప్పి కూడా బైబిల్ తెలియపరుస్తుంది. అంటే నీ జీవిత ఆశయము దేవుని ఆలోచనకు అనుగుణంగా ప్రవర్తించి నీవు దేవుని సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నదన్నమాట. అలా నువ్వు చేస్తే దేవుడు అన్నిటితో నిన్ను ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యాలతో నిన్ను నింపుతాడు. కనుక మరి నీవు ఒక్కసారి ఆలోచించాలి. అయితే ఈ శరీర కోరికలు ఎన్నటికీ తీర్చబడవు. అంటే ఈ శరీర మందు మనము తృప్తిని పొందలేము. తాగిస్తేనో, తినిపిస్తేనో, రకరకాల వస్త్రాలు ధరిస్తేనో ఎన్నటికీ తృప్తి పొందలేము. అందుకోసమే మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్పాడు ఏందనంటే, అమ్మా అంటే ఆ సమరయ స్త్రీ ఆమె వ్యభిచారమైనటువంటి పాపంలో కూరుకొని పోయింది. మరి హద్దులు మీరినటువంటి వ్యభిచారంలో ఆమె మునిగిపోయింది. అయితే ఆమెకు అప్పటికే సంతృప్తి కలగలేదు. తనకు ఇదివరకే 5 భర్తలు ఉండిరి, ఇప్పుడున్న భర్త నీ భర్త కాడు అని చెప్పి ఆమె పాపస్థితిని బయలుపరిచి, దాని ద్వారా నువ్వు సంతృప్తి పొందవు అమ్మా, నేనిచ్చేటువంటి ఆత్మ ద్వారా నువ్వు సంతృప్తి పొందుతావు, కాబట్టి నువ్వు ఆత్మానుసారంగా నడువు అని చెప్పి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను వాగ్దానం చేసి ఆమెకి ఇచ్చాడు. అప్పుడు ఆమె సంతృప్తి నొందింది. దేవుణ్ణి మనము హృదయంలోనికి ఆహ్వానించుకుంటే, దేవునికి మనం చోటిస్తే మనకు ఈ లోటు అనేటువంటిది, అసంతృప్తి అనేటువంటిది, ఈ దురలవాట్లు అనేటువంటివి తొలగిపోతాయి. దేవుని చూసుకొని దేవుని మూలంగా మనము తృప్తిని పొందుతాము. దేవుడే మనకు అలాంటి మంచి మనసుని ఇస్తాడన్నమాట. అందుకోసము ఒక్కసారి మనము దేవుని వైపు చూసినప్పుడు తప్పకుండా మనం మేలు పొందుతాం.
అలాంటి మంచి మనసు మనకి ఇస్తాడని చెప్పి మాలాకి కాదు, మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 18, 19 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి దేవుని చేతికి నువ్వు అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను మార్చేస్తాడు. నువ్వు ప్రయోజకుడు అవుతావు, నువ్వు గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు. ఇది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ దినాన వినుచున్నటువంటి నా స్నేహితులారా, మీరు మీ యొక్క జీవితం ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు మీరు దిద్దుకోకపోతే ఎప్పుడు లేరు. మీ దిద్దుకునేటువంటి సమయం చేదాటిపోతే ఇక మీరు ఖచ్చితంగా ఆ భయంకరమైన ఊబిలో నుంచి మీరు బయటపడలేరు. అందుకొరకు దేవుడు ఈ దినాన నీతో నాతో చెప్తున్నటువంటి విషయం ఏంటిదనంటే, మరి నీవు అనవసరమైనటువంటి దుబార ఖర్చులు మానేసి ఈ జీవితానికి ఉన్న అర్థము పరమార్థాన్ని గ్రహించి నువ్వు ఆత్మని గుర్తించి నువ్వు దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానించుకొని చెడు వ్యసనాలకు స్వస్తి చెప్పి నీవు మనసును మార్చుకొని వెంబడించినట్టయితే తప్పకుండా నువ్వు ఒక గొప్ప వ్యక్తి అవుతావు. నువ్వు మంచి గౌరవప్రదమైనటువంటి స్థితిలోనికి వెళతావు. ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ యొక్క నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.